నాకు నిజంగా తెలియదు సార్. ప్రాబ్లం నేను నిజంగా చెప్తాను కదా, నాకు మా వాళ్ళు పోరు పెట్టి తెలియను సార్. నేను మా వాళ్ళు 12 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు. నాకు తెలుసు వెళ్తే ఏదో ఒకటి అంటారు, మళ్ళీ నాకు ఎందుకులే అని చెప్పి నాకు 12 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత పుష్కర్ కాలం తర్వాత అంత ద్వేషం ఉండదని అనుకున్నాను. మా వాళ్ళని అడిగితే ప్రేమగా వెళ్ళాను. దానికి నాకు నిజంగా సభకి అనుమతి ఇచ్చుంటే చాలా ఈజీగా చిన్నగా అయిపోయేదేమో, నాకు అదే అనిపిస్తుంది. నేను మహారాష్ట్రకి వెళ్ళాం సార్, తమిళనాడుకి వెళ్ళాను. ఇంకా తమిళనాడు ఇస్ మోర్ వోలటైల్ కదా అలా మాట్లాడాలంటే. మురుగన్ మానాడికి వెళ్ళాను, దాదాపు 10 లక్షల మంది ప్రజలు వచ్చారు. ఐ వాజ్ ద చీఫ్ గెస్ట్ దేర్. అక్కడ కూడా ఒక పర్మిషన్ ఇవ్వలేదని కోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నా. అసలు రూలింగ్ గవర్నమెంట్ ఎప్పుడు కొంచెం పెడద్దు. నాకు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ పని కట్టుకొని చేసిందా అని నేను అనుకోవట్లేదు. రేవంత్ రెడ్డి గారికి కూడా నాకు అవసరం నాకు తెలుస్తుంది, ఆయన బిహేవ్ జరిగిందని కూడా నేను అనుకోవట్లేదు. అది కూడా మీకు చెప్తున్నాను కదా. కాదు ఇక్కడ ఏముందంటే కాంగ్రెస్ యాజ్ ఎ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఇప్పుడు ఉదాహరణకి మీరు ఇప్పటంలో ఆ రోజు మనోహర్ సార్ కూడా ఉన్నారు అనుకుంటాను. కాంగ్రెస్ మన గాంధీ గారి విగ్రహాలని, నెహ్రూ గారి విగ్రహాలని, ఇందిరాగాంధీ గారి విగ్రహాలని బస్సులను కూల్చేశారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన నాయకులే. అది వైసీపీ రూల్లో. వాళ్ళ సొంత కాంగ్రెస్ నుంచి వచ్చిన వైసీపీ నాయకులు తనయులు స్టార్ట్ చేసిన పార్టీ కూల్చేసింది కాంగ్రెస్ దిమ్మలు. వాళ్ళు మాతృ సంస్థ నుంచి వచ్చి అలాంటి దానికోసం మేము కదా కూర్చోబెట్టి మాట్లాడి హైలైట్ చేస్తున్నారు రోజున. సో మాకు కాంగ్రెస్ ప్రాబ్లం ఏమొచ్చిందంటే దే హ్యావ్ బికమ్ టూ కన్వీనియంట్. ఎస్పెషలీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఢిల్లీలో కూర్చున్న ఐదర్ ఇట్ కుడ్ బి మిస్టర్ రాహుల్ గాంధీ ఆర్ మిస్టర్ ఖార్గే గారు కావచ్చు, ఆర్ మిస్ ప్రియాంక గాంధీ గారు కావచ్చు. ఐ థింక్ దే షుడ్, వెన్ దే వర్ రన్నింగ్ ఎ నేషనల్ పార్టీ, ఐ హోప్ దే లుక్ ఎట్ హౌ దేర్ లీడర్స్ ఆర్ పెర్ఫార్మింగ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్. When you want to have a national integrity, when you can go to Wayanad and you can compete, you can contest. But here, in a neighboring state, where I have a home, that was my home, Hyderabad was my home, is my home. Maybe politically I'm not there, but Hyderabad is my home. I have a party, recognized political party. I have a right to assemble, I have a right to address a meeting. And suddenly, how could they deny permission? It's not something they had done, but as a policy, if Mr. Rahul Gandhi ji has to speak so much about India, first let them correct their own mistakes in their own backyard. They are so shallow. Andhra Pradesh was their source of strength for Congress. They lost it. Andhra Pradesh was always a source of strength for Congress. They had lost it, not understanding it. Even మొన్న కూడా చెప్పాను, ఐఎమ్ నెవర్ అగేన్స్ట్ డివిజన్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్ర. బుర్గుల రామకృష్ణారావు గారు లాంటి మహానుభావులు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి, నిజాంకి స్టేట్కి ముఖ్యమంత్రిగా ఉండి, తెలుగు జాతి ఐక్యత కలిసి పాపం చేస్తే పాపం ఆయన త్యాగం చేశారు. నాకు తెలిసి ఆంధ్ర వాళ్ళలో కూడా అంత త్యాగం లేదు, అంత గొప్ప మహానుభావుడు ఆయన. సో ఇవన్నీ గుర్తిస్తూనే నేను నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎస్పెషలీ ఫర్ కాంగ్రెస్, somehow you are stroking some unwanted differences in the country. I think they have to curb it. అది వాళ్ళు ఆప్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది వాళ్ళకి, ఫర్ ద సేక్ ఆఫ్ ఇంటిగ్రిటీ, ఫర్ ద సేక్ ఆఫ్ కంట్రీస్ ఇంటిగ్రిటీ. ఎందుకు విద్వేషాలు రగిల్చిన ఎవరు కూడా, ఇక రాహుల్ గాంధీ గారు మొత్తం దేశం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా తిరిగి ప్రయోజనమే ఉంటాయి. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ద సటిలిటీస్, ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ద గ్రాస్ రూట్ అండర్స్టాండింగ్, అది వాట్ ఇస్ ద పర్పస్? ఏం చేస్తారని వీళ్ళందరూ కూర్చోబెట్టి, మీరు కూర్చోబెట్టి ఇలా మాట్లాడితే దే హ్యావ్ టు, వాళ్ళు కూర్చోబెట్టి మన రాజ్యసభలకి కూర్చోబెట్టి ఇక్కడి నుంచి వెళ్తున్నారు కదా. ఇక్కడికే శివశంకర్ గారిని ఇక్కడే మన గుంటూరు నుంచి గెలిపించారు. శివశంకర్ గారు తెనాల నుంచి గెలిచారు. శివశంకర్ గారు కాంగ్రెస్ నాయకులు అంతే, ఫ్రమ్ తెలంగాణ. ఎప్పుడూ డిఫరెన్స్ చూపించలేదు కదా. పివి గారు ఏం చేశారు, మనకి నంద్యాల నుంచి గెలిచారు. సో అందుకని ఇవన్నీ, బట్ ఎక్కడో నా ఉద్దేశం ఏంటంటే, కాంగ్రెస్ సమ్వేర్ దే హ్యావ్ టు డూ అ కోర్స్ కరెక్షన్.
ఎందుకంటే ఇంకా నెక్స్ట్ జెన్జీకి కొత్త తరానికి మీరు ఏమి ఇస్తారు? మీరు ఏం సందేశాలు పంపుతున్నారు? ఏం సందేశం పంపుతున్నారు? ఐ థింక్ దీస్ కైండ్ ఆఫ్ ఎనీ యాక్ట్ విచ్ హిట్స్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్, ద హార్మనీ బిట్వీన్ societies and states, if anything happens, I think we will be very firm in our voicing out our opinions. Thank you, sir. Jai Hind. సార్ సార్ గత ప్రభుత్వంలో రాజధానిలో మీరు పర్యటన చేశారు. ఆ పర్యటనలో జై అమరావతి అని అన్నారు. తర్వాత జై ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. ఎలా చూడాలి? ఎవరు జై ఆంధ్ర? జై ఆంధ్రప్రదేశ్ అనమాట. కాదు సార్, మీకు మన దురదృష్టం ఆంధ్ర వాళ్ళకి ఏంటంటే ఏ భావన ఉందో ఎవరికి తెలియదండి. ఇక్కడ నాకు నిజంగా తెలంగాణ ప్రజలను చూస్తే ఎందుకు ముచ్చటేస్తుంటే, తెలంగాణ అనే భావన ఉంటుంది. తమిళియన్స్కి తమిళ్ వాళ్ళకి అని ఉంటుంది, గెలవాలని ఉంటుంది. ఆంధ్రాకి సబ్ రీజనలిజం ఎక్కువ, లేస్డ్ విత్ కాస్ట్. అందుకు ఇక్కడికి వచ్చి పెట్టాం. మీరు అడిగిన ప్రశ్నకి ఎందుకు పెట్టాం ఇక్కడ అంటే, అట్లీస్ట్ మీకు ఏదో ఒక భావన, ఆంధ్ర అన్న భావన ఉంటే మంచిదని. ఇప్పుడు జై అమరావతి అంటే ఏమవుద్దో చెప్తాను. ఎందుకు చెప్పానంటే ఆ మాట, మీరు కనెక్ట్ అవ్వరు. సపోజ్ ఇఫ్ యూఆర్ పార్ట్ ఆఫ్ అమరావతి, ఐ డోంట్ నో, ఒకవేళ యూఆర్ నాట్ అ పార్ట్ ఆఫ్ అమరావతి, సడన్గా ఇదేదో అమరావతి వెళ్ళిపోవడం అంటే మాకు సంబంధం. బట్ వాళ్ళు ఇచ్చింది 33,000 ఎకరాలు, 30,000 మంది పైగా రైతులు ఇచ్చి, స్మాల్ స్లోగన్ కెన్ మేక్ ఎ డిఫరెన్స్. స్మాల్ స్లోగన్. కార్ల్ మార్క్స్ ఎక్కడో జర్మనీలో కూర్చొని మొత్తం ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని కూర్చుంటే ప్రపంచం ఏకమైపోయింది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ స్లోగన్. అందుకే నేను ఆ ఉద్దేశంతో చెప్పాను తప్ప, మీరు కూర్చోబెట్టి జై ఆంధ్ర అని కూర్చోబెట్టి నన్ను ఉన్నత స్థాయికి వెళ్ళమని చెప్పాలి. అట్లీస్ట్ హ్యావ్ అన్ ఐడెంటిటీ, అట్లీస్ట్ హ్యావ్ అన్ ఐడెంటిటీ, సమ్ కైండ్ ఆఫ్ ఐడెంటిటీ విచ్ ఇస్ గుడ్ ఫర్ ద స్టేట్. అందుకని భారతీయత ఎక్కడ కోల్పోమని చెప్పలా. కానీ దీన్ని సబ్ రీజనలిజంకి తీసుకెళ్తే ఇంకా విడిపోవడానికి ఏమి లేవు. అన్ని రకాలుగా విడిపోయాం ఇంకా అందరం. ఇంకెక్కడ కలపడానికి ఉన్నాయి తప్ప ఇంక విడిపోవడానికి ఏం లేవు. అన్ని రకాలు. ఇప్పుడు ఈ కమిటీ తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము కలపడానికి ఉన్నాం, విడగొట్టడానికి లేవని చెప్పడానికి. థ్యాంక్ యూ సార్. జై హింద్. అమర్జీ పొట్టి శ్రీరాములకి వాళ్ళు ఇలాంటి సభలు పెట్టకపోతే కదండి వాళ్ళు ఇక్కడ దాకా 11కి వచ్చారు. అంటే వైసీపీకి రిపీటెడ్ చెప్తున్నా, వీళ్ళు రౌడీజం చేస్తాం, గుండాగర్దీ చేస్తాం, భయపెట్టేస్తాం, నరికేస్తాం అంటే, వీటికి భయపడే వాళ్ళందరూ ఇంతమంది పాలిటిక్స్కి ఎందుకు వస్తారండి? ఆడబిడ్డలు ఎందుకు పాలిటిక్స్కి వస్తారు? వీటికి రౌడీలు కానీ గుండాలకి భయపడితే దెర్ ఇస్ అ పాలసీ మ్యాటర్. మీకు నచ్చిందా పాలసీ? మీకు అమరావతి ఎంత కావాలో అంత కావాలా, 3 రాజధానులు కావాలా, అదేదో అదే చెప్తున్నాను. అదేదో నచ్చరాగా ఉంటుంది పేరెంట్. అందుకే అంటే నేను ఎంత ల్యాండ్ కావాలి అనేది అదొక ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఒక్కొక్క విషయం. సో ఫైనల్లీ 2014లో ఒక డెసిషన్ తీసుకున్నారు. 30,000 ఎకరాలు 33,000 ఎకరాలతో క్యాపిటల్ చేద్దామని చేశారు. అది కనీసం అమరావతికి పరిమితమైంది. అండ్ నాకు తెలిసి ఎన్ని కిలోమీటర్లు సార్? ఒక హౌ మెనీ కిలోమీటర్లు? ఓకే, ఒక అమరావతి వరకు తీసుకుని ఒక 33,000 ఎకరాలు అనుకుంది. ఇప్పుడు ఆయన గత ముఖ్యమంత్రి వాళ్ళనే మాట్లాడి కూర్చోబెట్టి మచిలీపట్నం అంట, విజయవాడ అంట, గుంటూరు అంట, వాళ్ళు ఇంకా పెంచేశారు. 3 రాజధానులు అయిపోయినాయి. ఇప్పుడు మొత్తం 3 జిల్లాలతో కలిపి రాజధాని కావాలంటే ఇప్పుడు వాళ్ళకి అది వచ్చింది. నేను అలా చూస్తున్నాను దాన్ని. అంటే మొత్తం మళ్ళీ రియల్ ఎస్టేట్లు అమ్ముకోవచ్చు, ఇంకోటి చేయొచ్చు. ఎప్పుడు సాగుద్ది? చాలామంది చచ్చిపోతారు ఇవన్నీ ఈ లోపు. చాలామంది పోతారు. ఎందుకంటే అంతకాలం ఒక రాజధాని నిర్మాణం కానీ ఇవన్నీ కూర్చోవాలంటే రూమ్ ఒక రాత్రి నిర్మింపబడలేదు కదా. హైదరాబాద్ రాత్రి నిర్మింపబడిందా? ఈ రోజుకి మీకు సైబరాబాద్కి వెళ్తే 30-40 సంవత్సరాల క్రితం 30 years బ్యాక్ స్టార్ట్ అయిన సైబరాబాద్ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంటుంది. ఇంకా అవ్వలేదు, అది ఎప్పటికీ అవ్వదు కూడా. అది కాన్స్టెంట్ కరెక్షన్ నిర్మాణం జరుగుతూనే ఉంటుంది. అలాంటిది ఒక కొత్త రాజధానికి అదే కదా మన దేశం. నేను కోరుకుంది, మన రాష్ట్రంలో అదే కోరుకుందా. ఐక్యత లేదు, ఒక ఏకాభిప్రాయం లేదు. ఇది నాకు ఒక అభిప్రాయం ఉంటుంది. ఇంత రాజధాని ఏ సైజులో ఉండాలి నాకు ఒక అభిప్రాయం. కాబట్టి ఇంక అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు కదా. తీసుకున్నప్పుడు ఇంక దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, దాన్ని ఒక ఆచరణలో పెట్టాలనుకుంటాం తప్ప ఇంక దాన్ని ఇంకా కన్ఫ్యూజన్ తీసుకొచ్చి ఇంకా దాన్ని చండాలం చేసి ఇది కొంచెం రైట్ ప్రాసెస్ కాదు. మీది లాస్ట్ క్వశ్చన్ సార్. థ్యాంక్ యూ సార్. అది బీజేపీ నాయకులు అడగాలి సార్. నన్ను అడిగితే నేనేం చెప్పంటారు చెప్పండి.
మాట్లాడారు సార్ చెప్తున్నారు కదా. నాకు నిజంగా చెప్పాలని నాకు ఈచ్ పార్టీ కొన్ని సెన్సిటివిటీస్ ఉంటాయి, అది మనం అర్థం చేసుకోవాలి. అంటే అంత నిజంగా అందరూ అంత నిర్భయంగానూ ఉంటే సార్ సమాజం వేరుగా ఉండేది కదా. మేబీ ఎవరి సెన్సిటివిటీస్ వాళ్ళకు ఉంటుంది, మనం అర్థం చేసుకుంటూ ముందుకెళ్తాం. థ్యాంక్ యూ సార్. జై హింద్ సార్. రామ్ మనోహర్ లోహియా గారు లాంటి